అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి ఎంఎస్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే, అందరికీ ఎల్ఐసి అంటే భారతదేశంలో నమ్మకదగ్గ సంస్థ. భారతదేశంలో అటు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి సంస్థ మన ఎల్ఐసి సంస్థ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకు చాలా దగ్గర కావడానికి కారణం ఏజెంట్లు. ఎల్ఐసి ఏజెంట్లు పొద్దుగాల లేచిన కాంచి మన గ్రామాలలో తిరుగుతూ ఎల్ఐసిని పరిచయం చేస్తూ మనకు పాలసీదారులకు కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ ఎల్ఐసి సంస్థను చాలా పట్టణాలకు గ్రామాలకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. అందువలన ఎల్ఐసి అనేది ప్రజలలో జనంలో నమ్మకంగా పేరు పొందింది. అంతేకాకుండా మనకు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఎల్ఐసి పాలసీ తీసుకున్న వెంటనే ఒక రసీదుతో పాటు ఒక ఎల్ఐసి బాండును ఇచ్చేవాళ్ళు అప్పట్లో. చాలామందికి ఎల్ఐసి అంటే, ఎల్ఐసి బాండు అంటే మీకు చాలామందికి ఈ రకమైన, ఇది చూడండి అన్న, ఈ రకమైనటువంటి బాండు మనకు చాలామందికి మైండ్లో ఉండిపోయింది కదా, అవునా? ఎల్ఐసి బాండు చూడండి మీరు. అప్పుడు గతంలో సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఎల్ఐసి మనం తీసుకోగానే ఏజెంట్ ఒక రసీదు ఇచ్చేవాడు. తర్వాత మనకు అందులో డీటెయిల్స్ కోసం మనకు పాలసీ బాండు ఈ విధంగా బ్లూ కవర్లో పెట్టి ఇచ్చేవాళ్ళు కదా. మనకందరికి ఇప్పటికీ ఎల్ఐసి బాండు అంటే ఇంకో ఇదే గుర్తుకొస్తుంది కదా. ఈ పేపరు, ఈ కవరు ఇలా ఉంటుంది. ఈ కవర్లో మనకు ఇలా ఒక 2 పేపర్లు పెట్టి మనకు బాండ్ ఇచ్చేవారు కదా. ఏజెంట్లు తీసుకొచ్చి మరి ఇంటింటికి పాలసీ కంప్లీట్ అయిన తర్వాతనే అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేవా చూసుకొని మరి మనకు నమ్మకంగా ఎల్ఐసి ఏజెంట్లు ప్రతి పాలసీదారునికి కస్టమర్లకు ఇంటికి వచ్చి మరి ఈ విధంగా మనకు బాండ్లు ఇచ్చేవాళ్ళు కదా. అందరికీ చాలామంది ముఖ్యంగా ఎల్ఐసి అంటే, ఎల్ఐసి బాండు అంటే చాలామందికి ఈ విధంగా కవర్లో ఇదే గుర్తుకొస్తుంది. ఇదేంటి ఇలా ముచ్చట చెప్తున్నా అనుకుంటున్నారా? అయితే చాలా రోజుల తర్వాత 2024 జనవరి నుంచి ఎల్ఐసి మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ యొక్క బాండు స్థానంలోకి, ఈ యొక్క బాండు ఈ విధంగా ఉన్నటువంటి బాండు స్థానంలోకి మారుతున్న అనుగుణంగా ఒక బుక్లెట్ని అయితే తీసుకురావడం జరిగింది. కస్టమర్లకు ఏజెంట్లకు ఒక కొత్త బుక్లెట్ని అయితే ఎల్ఐసి వారు ఈ విధంగా ప్రింట్ చేసి ఈ విధంగా దీన్ని పరిచయం చేసినారు. ఇది ఇప్పుడు మీకు ఖచ్చితంగా చూడండి, మొత్తం చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మీకు ఎల్ఐసి బాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది బుక్లెట్ రూపంలో ఇప్పుడు ముద్రిస్తున్నారు. ఇప్పుడు ఇది మీ యొక్క గ్రామ పోస్ట్ మ్యాను వచ్చి మీకు పాలసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎవరైతే ఏజెంట్ పాలసీని కంప్లీట్ చేసినారో తర్వాత ఆటోమేటిక్గా ఇవి ప్రింట్ అయిపోతున్నాయి. తర్వాత మీకు బుక్లెట్ ఎలా ఉంటుంది చూడండి, ఇలా ప్రింట్ అయిపోయి మీకు ఇప్పుడు ఏజెంట్లు ఇవ్వడం లేదు, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ద్వారా మీకు పంపిణీ అవుతున్నాయి ఈ యొక్క పాలసీ బాండ్లు. ఈ విధంగా కవర్లో ఉంటుంది, ఈ కవర్ ఉంటుంది. ఇది తర్వాత బుక్లెట్ ఈ విధంగా ప్రింట్ అయ్యి మీకు పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఇస్తున్నారు. మీరు ఒకసారి ఇది గమనించగలరు. అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, చాలామంది కస్టమర్లు, చాలామంది పాలసీదారులు ఈ బుక్ ఏజెంట్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఇవ్వగానే ముఖ్యంగా దీన్ని బాండులాగా ఈ కస్టమర్లు భావించడం లేదు.
చాలా మంది ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి అప్పుడు గతంలో ఏమైనా ఎల్ఐసి బాండ్ అంటే ఇది మాత్రమే వాళ్ళ మైండ్లలో వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోయింది. దాదాపు అనుగుణంగా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ బాండ్ను చాలా ఇది బాండ్ కానీ వాళ్ళు పరిగణించలేదు. అందుకనే అవేర్నెస్ కోసం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇది బాండు 2024 జనవరి తర్వాత ఈ యొక్క ఎల్ఐసి వారైతే ఈ యొక్క బుక్లెట్ను మనకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే మనకు ఎల్ఐసి బాండ్. ఎవరైతే 2024 తర్వాత చేసినటువంటి పాలసీలు ఉన్నాయో ఆ పాలసీదారులకు ఖచ్చితంగా ఇలాంటి వాటి బుక్లెటే వస్తుంది. ఇదే మీరు ఖచ్చితంగా ఇది పాలసీ బాండ్గా మీరు పరిగణించాలి. ఇది జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరైతే పాలసీ మీరు యొక్క ఒప్పందాలు చేసుకున్నారో, ఎవరైతే పాలసీ తీసుకున్నారో, ఏజెంట్కు మీరైతే ఎవరైతే సమర్పించినారో అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. మీరు ఇలా పేపర్లు తిప్పేసిన తర్వాత 4వ పేజీలో మీకు అన్ని పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఒకసారి మీరు పాలసీ అన్ని ఇలా చూసుకోవచ్చు. మీ యొక్క పాలసీ నెంబరు, సమ్మర్షుడు, మీ ప్రీమియం డీటెయిల్స్, తర్వాత మీ ఏజ్, మీ సమ్మర్షుడు అన్నీ ఇందులో ఈ 4వ పేజీలో మీకు ఉంటాయి. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఇలా ఫస్ట్ మాత్రం అడ్రస్ కొరకు ఇలా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి చిత్రంలో చూస్తున్నారు. మీరు ఒకసారి ఇలా ఇప్పుడు ఎల్ఐసి వారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ యొక్క బాండును అయితే మార్చి బుక్లెట్ రూపంలో ఇప్పుడు ముద్రించి మనకు కస్టమర్లకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఏజెంట్లకు కాకుండా పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఈ యొక్క బాండ్లను ఇస్తున్నారు. కస్టమర్లు దీన్ని పరిగణించి మీరు బాండ్గా దీన్ని ఉంచుకోవాలని చెప్పేసి, భద్రంగా దాచుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి మనం కోరుతున్నాం. అయితే ముఖ్యంగా చాలామంది దీన్ని తీసుకుంటున్నారు, కానీ చాలామంది మాకు బాండు రాలేదు, మాకు బాండు ఇవ్వలేదు, ఎల్ఐసి బాండ్ ఇవ్వలేదు అని చెప్పేసి కస్టమర్లు, పాలసీదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. చాలా అవేర్నెస్ కోసమే ఇది ఒక వీడియో. దయచేసి అందరూ అన్యతగా భావించొద్దు. దయచేసి ఎవరు దీన్ని వేరేలాగా తీసుకోవద్దు. దయచేసి ఇది ఒక అవేర్నెస్ కోసమే ఒక వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు చూడొచ్చు. ఇది ఎల్ఐసి బాండ్. ఇప్పుడు ప్రస్తుతం 2024 తర్వాత పాలసీలు ఎవరైతే తీసుకున్నారో వాళ్లకు ఈ రకమైనటువంటి బుక్లెట్ రూపంలో మీకు బాండు ప్రింట్ అయి వస్తుంది. ఇది మీరు ఒకసారి మీరు భద్రంగా దాచుకోవాలని చెప్పేసి చూస్తున్నాం. చాలా మంది పోస్ట్ మ్యాన్లు ఇస్తే తీసుకుంటున్నారు, కానీ బాండు రాలేదని చెప్పేసి చాలా మంది కస్టమర్లు, పాలసీదారులు ఆందోళన చెందుతున్నారు. అని చెప్పేసి ఒక అవేర్నెస్ కోసమే మాత్రమే ఈ వీడియో, అవేర్నెస్ కోసమే చేస్తున్నాను. దయచేసి మిత్రులారా, అన్నలారా, సోదరుల మిత్రులు అందరూ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.